నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో కొత్తగొల్లపాళ్లంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించిన చంద్రబాబు నాయుడు. హెచ్సియుకు చెందిన భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది. యూనివర్సిటీ భూమిని పరిరక్షించాలని ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన. పేదలకు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా ప్రభుత్వ చర్యలు. తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు. ఏపీలో పోలీసులు టీడీపీ పార్టీకి మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. విశాఖలో కాకిల తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చినగంజం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందజేయాల్సిన సాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. నువ్వు కూడా చేయాలి కదా, అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా, అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకని 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలి. 5 సార్లు పెరిగింది కదమ్మా, 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు. సార్ మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చేయండి, నేను మాట్లాడతాను. కొంచెం సామర్థ లేదు సార్, ఏదన్నా దయచేసి. అదే మేము చదివిచ్చే సామర్థ ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. ఓకే ఓకే అమ్మా, హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి చెప్పాలి. సరే సార్, బాగున్నావా? చూడు చూడు, బాగున్నావు నువ్వు? పర్లే ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హెచ్సియుకు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు విద్యార్థులు. విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. భూములను కాపాడాలని నిరసన తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి నాయకులకు అక్రమంగా అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. ఈ అరెస్టులకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిరసనలో బీఆర్ఎస్వి, పీసీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నాయకులు పాల్గొన్నారు. మహిళలుగా కనిపిస్తున్నారా? నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటికి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా
కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగేది. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములమ్మము, మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రైవేట్ సంస్థలకు యాక్షన్ పెట్టడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని టిఆర్ఎస్ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మొన్న హెచ్యు యూనివర్సిటీలో అమ్మాయిలని కూడా చూడకుండా విద్యార్థులందరిపైన దాడులు చేసి కర్కశంగా వాళ్ళందరినీ ఒక కొట్టని గుంజుకపోయినట్టుగా గుంజుకలి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నిన్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ మిగతా దళిత సంఘాలు కానీ ఎస్ఎస్టీ విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, మిగతా పీడీఎస్ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉంటే భూమి కూడా అమ్మాం, ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప భవిష్యత్ తరాల కోసం భూములు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మాలని చెప్పి చూస్తున్నామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ ఆర్ట్ సిటీలో కూడా ఇవాళ ఢిల్లీలో పర్యావరణం ముప్పుతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో అక్కడ చనిపోతా ఉన్నారు. ఢిల్లీలో బతకలేని పరిస్థితి అక్కడ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మాత్రం సేఫెస్ట్ సిటీగా, భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏదైనా ఉన్నదంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అని చెప్పి ఇవాళ అన్ని రకాల నివేదికలు చెప్తా ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ లో మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్లో సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సువర్ణపరను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని, పేదలకు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్నబియ్యంను అందించాలని గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇస్తాను మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారము ఈరోజు సన్న బియ్యము, ఈ బియ్యము వరంగల్ నుంచి వచ్చినాయి, మన ఏరియాకి అంతా వరంగల్, నల్గొండ నుంచి వచ్చినాయి. ఇవి అందరూ తినే బియ్యము. ఇంతకుముందు చాలా పెద్ద మాటలు చెప్పారు, మేము సన్న బియ్యం ఇస్తామని. కానీ ఎవరు ఇవ్వలేదు. అన్ని దొడ్డు బియ్యం ఇచ్చారు. ఆ దొడ్డు బియ్యం ఎవరు తినలేక చాలా పరేషాన్ అయినరు. ఈ రోజు నుంచి బడుగు బలైన వర్గాలు సంతోషంగా ఈ బియ్యం తినాలని తింటారు, నాకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మీ అందరి తరఫున, మా పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహార భద్రత కార్డు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ కమలానగర్ వాస్తవ్యులందరం కూడా ఇక్కడికి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రతి ఒక్కరు కూడా దొడ్డు బియ్యంతో కొంతమంది పిల్లలు తినక ఆహారంలో చాలా ఇబ్బందిగా పడాల్సిన అవసరం వచ్చింది. కానీ ప్రస్తుతం సంపన్నులు తినే బియ్యాన్నే ఈరోజు పేద ప్రజలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన సన్న బియ్యాన్ని ఇచ్చి రేషన్ దారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం తిని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఆశీర్వదించడం జరిగింది. కావున పేద ప్రజలు కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. వారికి మా ఈ కమలానగర్ వాస్తవ్యుల తరఫున మరియు మా డివిజన్ పార్టీ కాంగ్రెస్ నాయకుల తరఫున కూడా అందరికీ వారికి రేవంత్ రెడ్డి గారు వీధ వాళ్ళకి అందరికీ కూడా రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు. మరి ఇంతవరకు కూడా ఎప్పుడే కానీ ఆ దొడ్డు బియ్యం అనేది ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా సన్న బియ్యం అన్నారు 31st నుంచే ఇస్తానన్నారు. ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఫస్ట్ కాబట్టి ఈరోజు అందరూ కూడా రేషన్ షాప్లో అంత తెల్ల సన్న బియ్యం తీసుకుంటున్నారు. మరి వారందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా బియ్యము 60-70 రూపాయల కేజీ ఉన్నది. ఇప్పుడు అలాంటి 60-70 కిలోల బియ్యము ఈరోజు మనకు
ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మన ముందే ఉన్నారు ఇప్పుడు అందరూ ఈ వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు. ఈ పనులు ఎప్పుడు ఇట్టే ఉండాలి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. ఏపీలో పోలీసులు కేవలం టీడీపీ పార్టీకి చెందిన ప్రైవేటు సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారని, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న విషయం మర్చిపోవద్దన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఇంటికి వెళ్లి పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్నకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి మీద రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు మీ తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు. ఈ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది. నిన్న నోటీసులు ఇచ్చారు. 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాజకీయం ఈ రోజు అయిపోతుందని చెప్పని అనుకుంటున్నారా? లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం ఇంకో 4 సంవత్సరాలతో ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదనేటువంటిది మీ అభిప్రాయం? మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు, అధికారాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయి అనుకుంటే మీ అమాయకత్వం. పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీసు ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు, మేము ఫోన్ చేస్తే ఆయనకి కనబడదు, మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు. మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మీరు చట్టం ఏం చెప్తా చేయండి. లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లని వారి కుటుంబ సభ్యుల్ని వెళ్ళి మీరు బెదిరిస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే ఓర్వలేని బీజేపీ నేతలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికారి ప్రతినిధి శ్రీసత్యం శ్రీరంగం ఆరోపించారు. మొదటి నుంచి పేదల పక్షపాతిగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ, నేడు సోనియా గాంధీ నిరంతరం పేదల పక్షపాతిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాల నేతలు మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పలు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చాలామంది మహిళలతో మాట్లాడి రావడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అసలు ఈ దేశంలోనే పేద ప్రజల పక్షపాతి అంటే గతంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో ద్వారా పేద ప్రజలకు దగ్గరై పేద ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము నిరంతరం ఆలోచిస్తుంది అని ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పేదవాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తలుచుకుంటారు. ఈరోజు
యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఈ దేశంలోనే నిరుపేద కుటుంబం ఏది కూడా ఆకలితో అలమటించకూడదు, ఆకలితో ఇబ్బంది పడకూడదని పన్నికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి, ప్రతి పేద కుటుంబానికి కడుపు నింపే విధంగా పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. మళ్ళీ ఈరోజు మా ప్రీతమ నాయకుడు, పేద వర్గాల ఆశాజ్యోతి, మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలు సంతోషంగా, ఆనందంగా సన్న బియ్యాన్ని పంపిణీ తీసుకుంటూ సన్న బియ్యాన్ని ఈరోజు వాళ్ళ చేతులతో తీసుకున్నారు. మీరు గతంలో గత ప్రభుత్వం మాటలు ఒకసారి గుర్తు చేయాలి మిత్రులారా. గత 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అని రాష్ట్రాన్ని దోచుకొని స్వయం పాలన అని చెప్పి వారి కుటుంబ పాలన చేసి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా రైతుల్ని వరి వేస్తే ఉరే, మీరు వరి పంట వేశారంటే ఉరేకు చచ్చిపోవాల్సిందే అని రైతుల్ని బెదిరించి ఆయన ఫామ్ హౌస్లో మాత్రం 1000 ఎకరాల రైతులు వరి ధాన్యం పండించి ఈ రైతాంగాన్ని మోసం చేసిన గత చరిత్ర, గత పాలకుల నిర్లక్ష్యం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రైతులందరికీ ధైర్యంగా మీరు వరి పండించండి, మేము వరి బియ్యం కొంటాము, సన్న బియ్యం పండించండి, సన్న బియ్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, మీకు ఎక్కడ నష్టపోకుండా. సంగారెడ్డి పట్టణ శివారులో అత్యాచారానికి పాల్పడిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ పరిషోద్ పంకజ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బాధితురాలు సొంత పని మీద సంగారెడ్డి పట్టణానికి వచ్చి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి చౌరస్తా వద్ద స్కూటీపై వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులు బాధితురాలి భర్తను కొట్టి నాందేడ్ హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు గుండా నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి 2 వ్యక్తులు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారని ఎస్పీ తెలిపారు. బాధితురాలు భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ఒక గ్యాంగ్ రేప్ కేసు రిపోర్ట్ అయింది. వాళ్ళు ఒక విక్టిమ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అండ్ కంప్లైంట్కి కంటెంట్ ఇది కి అక్కడ ఇది నైట్కి మామిడిపల్లి ఊరు దగ్గర అక్కడ ఒక క్రాస్ రోడ్ ఉంది. అండ్ డ్యూరింగ్ నైట్ టైమ్ షీ వాజ్ దేర్ విత్ హర్ హస్బెండ్ అండ్ ఎదురు అన్నోన్ అఫెండర్ కేమ్ and they quarreled with her husband and took her from there up to 1 kilometer and they raped repeatedly on that day. A complaint మీద మనం కేసు బుక్ చేసాం, క్రైమ్ నెంబర్ 172/2025 ఇన్ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్. తర్వాత మనం అది కంప్లైంట్ బేసిస్ మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం అండ్ we analyzed everything, the any technical evidences, CCTV footage, and tarata manaki finally we identified the accused and ee roju poduna 700 hours ki manam eduru accused ki arrest chesam. So వాళ్ళు ఏం చేశారో అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అదే అయింది. ఆ రోజు రాత్రికి 10 గంటలకి దే bought some alcohol from one of the shop and night time they were roaming on the road మీద తెలుస్తున్నారు. ఆ టైంకి అక్కడ అరౌండ్ 01:00 మిడ్ నైట్ ఆల్మోస్ట్ ఆ టైంకి అమ్మాయికి ఇది చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఫోర్స్ఫుల్గా అక్కడ 1 కిలోమీటర్లో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అండర్ పాస్ దగ్గర, అక్కడ రేప్ చేశారు అండ్ అదేవిధంగా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. So based on these facts and CCTV footages, day and night our work, teamwork, Sangareddy Rural Police Station, all SHO and the staff,
also CCS team. They worked really well in this case, and day and night they tracked the accused, and finally we got the accused. Then DSP Sangareddy, he was personally monitoring the case, and because of that, we succeeded in arresting the accused today morning at 7 o'clock. So I want to state to media that whoever is thinking of committing these type of offences in Sangareddy limit, they will not be spared. Okay, we have enhanced our patrols and also we are taking all necessary measures. ఏమేమి ఉన్నాయి అన్ని measures మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. సో ఎవరెవరు హార్డ్ కోర్ క్రిమినల్ ఉన్నారు, మన రౌడీ సీటర్ ఉన్నారు, కొంచెం రౌడీ వాళ్ళు ఉన్నారు, అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం నేను ఈరోజు. బీ ఇన్ యువర్ లిమిట్, ఫాలో లా, ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. Otherwise, whoever you are will not be spared. Okay, we are going to take strict action against all those people who are disturbing law and order situation in Sangareddy and are committing crime in our way. So this is our clear message in this case. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర చౌరస్తాలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. దీంతో వారు ఏమాత్రం భయం లేకుండా బూతులు తిడుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్టేషన్కు తరలించారు. పగడాల ప్రవీణ్ హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషల్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడపడం వల్లనే యాక్సిడెంట్కు గురి అయ్యి చనిపోయాడని సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారని, దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని, పాస్టర్ ప్రవీణ్ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ మేము వ్యక్తిగతంగా మేము ఆ సభలలో హాజరై వ్యక్తిగతంగా మేము సాక్షులము. ప్రతిసారి 100 డైల్కి ఫోన్ చేసి మాకు సౌండ్ డిస్టర్బెన్స్ అని చాలాసార్లు కొన్ని మతోన్మాదులు, ముఖ్యంగా మతోన్మాదుల గురించి హెచ్చరిస్తున్నాను. మరొకసారి మీడియా సమక్షంలో ప్రతి మతోన్మాదు ఖబర్దార్, జాగ్రత్త. ఎన్సీసీ మేము ఎదుర్కోబోతున్న త్వరలోనే చట్టపరంగా మేము కేసులు బుక్ చేయబోతున్నాం. మీతో జైళ్లలో ఊచలు లెక్క పెట్టించే వరకు కూడా ఎన్సీసీ వదిలిపెట్టదు. ఇంతవరకు మీరు అనేక మంది ప్రాణాలు తీశారు. మతోన్మాదులారా, బైబుల్ని మీరు చింపేశారు, బైబుల్ని తగలబెట్టారు, ఆయన సంఘాల మీద దాడి చేశారు, క్రైస్తవులను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, సువార్థికుల మీద దండయాత్ర చేస్తున్నారు. ఎన్సీసీ ఊరుకోదు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవన్నిటి ఘటనలు నేను ఖండిస్తున్నాను. తప్పనిసరిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మాకు ఒక అమెండ్మెంట్ చెయ్యండి మీరు గవర్నమెంట్ ప్రకారంగా. మరి మేము సభలు పెట్టుకోవాలన్నా, మరి సంఘాలు నడుపుకోవాలన్నా, సువార్త ప్రకటించాలన్నా మాకు మత స్వేచ్ఛ ఉన్నది. మా యొక్క మతాన్ని ప్రకటించవచ్చు, పాటించవచ్చు. మరి ఇది చాలా మందికి నచ్చట్లేదు మతోన్మాదులకు. అందుకే ఈ దొంగ ఫోన్ చేసేసి వాళ్ళ పేర్లు చెప్పకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నారు సంఘాలను, ముఖ్యంగా మీటింగ్స్ సమయంలో. మరి మేము ఎక్కడ మీటింగ్లు చేసుకోవాలి? మేము భారతదేశంలో పుట్టలేదా? మరి మేము భారతవాసులంగామా? మా ఓట్లు మీకు అవసరం లేదా? మరి ఎందుకు మీరు ఒక దేశాన్ని పగను మరి సృష్టిస్తున్నారు? మతోన్మాదులారా, మరొక్కసారి ఖబర్దార్. ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల యొక్క విషయంలో గమనిస్తే అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ చాలా బ్యాడ్ ప్రాపగండా. ఇంతకుముందు మా యొక్క లాయర్ గారు చెప్పారు, హైకోర్టు లాయర్ గారు, డెఫినెట్లీగా వాళ్ళ యొక్క ఛానల్స్ పైన కూడా డిఫమేషన్ కేసు వేయబోతున్నాం. ఖబర్దార్, అటువంటి మతోన్మాదులకు సపోర్ట్ చేసే ఛానల్ ఇంతవరకు మా యొక్క వ్యూవర్షిప్ మీకు లేదా? మా టీఆర్పీలో క్రైస్తవులు లేరా? మరి ఇప్పుడు జాగ్రత్త. అన్ని ఛానల్స్ కాదు కానీ కొన్ని ఛానల్స్ మరి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు, జాగ్రత్త. అదేవిధంగా మా పాస్టర్స్ కూడా నేను హెచ్చరిస్తున్నాను, దయచేసి మీరు టీవీ డిబేట్లకు పోయి ఇతర మతాలను దూషించొద్దు, ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. మీ యొక్క బైబిల్ని మీరు ప్రకటించండి. నేను ఇద్దరికి చెప్తున్నాను, ఎందుకంటే సామరస్యంగా నడిచే మరి మా యొక్క
యొక్క క్రైస్తవత్వం, అందరితో కలిసిమెలిసి నడిచే క్రైస్తవత్వం, ఏ మతాన్ని దూషించమని, ఏ విగ్రహాలను దూషించమని క్రైస్తవం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి పాస్టర్స్ మీరు కూడా దీన్ని గమనించమని కోరుతుంటున్నాం. అదేవిధంగా యావత్ మా యొక్క స్టేట్ కమిటీ ఈ రోజున ప్రవీణ్ ప్రగడాల యొక్క మరణమును డెఫినెట్ ఖండిస్తున్నాం. సిబిఐ దర్యాప్తు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దర్యాప్తు మాకు సరిలేదు, అది మాకు సరిపోదు. చాలా అనుమానాలు ఉన్నాయి ఆ దర్యాప్తులో. దయచేసి దీన్ని సిబిఐకి కానీ సిబిఐడికి కానీ దయచేసి చేయండి. లేదంటే మేము ఎంత దూరమైనా వెళ్తాము. లాస్ట్ సుప్రీంకోర్టు వరకు అయినా, చివరికి కూడా గత దినాల్లో కూడా మేము కావేటి శ్రీనివాస్ గారు లా ఫర్మ్తో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బాపట్ల జిల్లాలో కొత్తగొల్లపాళ్లంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించిన చంద్రబాబు నాయుడు. హెచ్సియుకు చెందిన భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది. యూనివర్సిటీ భూమిని పరిరక్షించాలని ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన. పేదలకు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా ప్రభుత్వ చర్యలు. తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు. ఏపీలో పోలీసులు టీడీపీ పార్టీకి మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. విశాఖలో కాకిల తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.